చదువు. దేవాలయమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుమన్నాడు. దేవుని మందిరాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు, అవినీతి కలాపాలు చేసినందున కొంతమంది ఎంత శాపగ్రస్తంగా బలైపోయారో నా కళ్ళారా నేను చూశా. చేసినప్పుడు బాగానే ఉన్నారు, వాళ్ళ పైత్యం. కానీ వాళ్ళు ఎంత తీవ్రమైన స్థితికి వెళ్ళిపోయి ఎంత దారుణంగా ఎఫెక్ట్ అయిపోయారో నా కళ్ళారా చూశా. కాబట్టి దేవుని సన్నిధి అంటే గుండెల్లో ఒక భయం, గౌరవం ఉండాలి. దేవుని సన్నిధి దాని పవిత్రతను కాపాడాలి. పరిచర్య చేసేవాళ్ళైనా స్త్రీలు పురుషులతోనే సంభాషించాలి, స్త్రీలు స్త్రీలతో సంభాషించాలి. యవనస్తులు చూసి సగిలించుకుంటా కోతి వేషాలు వేయకూడదు. దురాలోచనలతో దేవుని మందిరానికి రాకూడదు. దురాలోచనలు నెరవేర్చుకోవడానికి దేవుని మందిరాన్ని వాడకూడదు. దుర్మార్గత విడవడానికి కదా మందిరానికి వస్తావు. అపవిత్రత నుంచి విడుదల పొందడానికి కదా మందిరానికి వస్తావు. అంతేకాని అపవిత్రత చేయడానికి వస్తావా? కొంతమందిని చూశాను నేను. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అసహ్యమైన మనుషులు ఉన్నారు. కానీ మీరు అలాగ ఉండకూడదు. దేవుని సన్నిధి అంటే భయం ఉండాలి. ఎందుకంటే ఆయన నిలిచే స్థలం, పరిశుద్ధాత్మ సంచరించే స్థలం, అది పవిత్ర స్థలం. పరిశుద్ధుల ప్రార్థన ధూపమై ఎగసి వెళ్లే స్థలం. దాని పవిత్రతను కాపాడాలి, గౌరవించాలి, సన్మానించాలి, సాగిలపడాలి.